రాజకీయం కాకమీదుండే కృష్ణా జిల్లాలో మిగిలిన నియోజకవర్గాలు ఓ ఎత్తు, ఆ 5 సీట్లు మరో ఎత్తు. ఎన్నికల ప్రకటన తర్వాత కొన్ని చోట్ల వేడి మొదలైతే అక్కడ మాత్రం కొన్ని నెలలుగా సెగలు కక్కుతోంది రాజకీయం. మాటల యుద్ధం జరుగుతోంది. విజయమో వీరస్వర్గమో అన్నట్లుంది నేతల పంతం. కృష్ణా జిల్లాలో బెజవాడలో రాజకీయ రణరంగం జరుగుతోంది. కృష్ణా జిల్లాలోని కీలక సీట్లలో కత్తులు దూస్తున్న రాజకీయం. ఎన్నికల ప్రకటనకు ముందు నుంచే వేడెక్కిన నియోజకవర్గాలు. విజయవాడలో మాటల యుద్ధం, గుడివాడలో గరం గరం, మైలవరంలో తీవ్ర స్వరం. ఏపీలో రాజకీయంగా కీలకమైన కృష్ణా జిల్లాలో ఎన్నికల యుద్ధానికి కథన రంగంలో అన్ని అస్త్రాలతో దిగిపోయాయి ప్రధాన పార్టీలు. 16 అసెంబ్లీ సీట్లలో టీడీపీ 11, వైసీపీ 5 స్థానాలు గెలిచాయి. తర్వాత వైసీపీ నుంచి 2 ఎమ్మెల్యేలు టీడీపీలోకి వెళ్లడంతో వైసీపీ బలం 3కు తగ్గింది. దీంతో ఈసారి ఎన్నికల్ని మరింత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి 2 ప్రధాన పార్టీలు. కొన్ని సీట్లలో పాత వైరాలతో పోటీ మరింత గరంగరంగా మారిపోయింది. మైలవరం, గుడివాడ, బెజవాడ వెస్ట్, బెజవాడ సెంట్రల్, పామర్రు అసెంబ్లీ స్థానాలు బెజవాడ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో హాట్ సీట్లుగా మారాయి. ఈ స్థానాల్లో పార్టీలతో పాటు అభ్యర్థులు కూడా ఢీ అంటే ఢీ అంటున్నారు. ఖర్చుకు వెనకాడకుండా గెలిపే పరమావధిగా పావులు కదుపుతున్నారు. ఎన్నికలకు ముందే ఆయా నియోజకవర్గాలను రణరంగాలుగా మార్చిన నేతలు ఎన్నికల్లో మరింత దూకుడు ప్రదర్శిస్తున్నారు. గుడివాడ, మైలవరం అసెంబ్లీ సీట్లతో పాటు బెజవాడ పార్లమెంట్ స్థానంలో దేనికైనా రెడీ అన్నట్టే ఉంది అభ్యర్థుల దూకుడు. బెజవాడ ఎంపీ సీటు మొదటి నుంచి హాట్ సీటే. ఇక్కడి నుంచి పోటీ చేసే వారిపై రాష్ట్ర వ్యాప్తంగా అందరి ఫోకస్ ఉంటుంది. ఇక్కడ గెలుపోటములపై తీవ్ర చర్చ జరుగుతుంది. గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి కేసినేని నాని విజయవాడ ఎంపీగా 1,00,000 పైన మెజార్టీతో గెలిచారు. ఈసారి కూడా టీడీపీ నుంచి నానినే అభ్యర్థిగా బరిలో ఉన్నారు. వైసీపీ నుంచి పొట్లూరి వరప్రసాద్ రంగంలోకి దిగుతున్నారు. గత ఎన్నికల్లోనే పొట్లూరి ఇక్కడ పోటీ పడతారనుకున్నా చివర్లో అది జరగలేదు. జనసేన మద్దతుతో పొట్లూరి పోటీ చేయబోతున్నారని వార్తలు రాగానే ఆయనపై తీవ్ర విమర్శలు చేశారు కేసినేని నాని. అంతర్జాతీయ నేరస్తుడని నాని నిందించడంతో ఇరు వర్గాల మధ్య మాటల యుద్ధం జరిగింది. అప్పుడు మిస్ అయినా ఈసారి ఆ ఇద్దరే ప్రత్యర్థులు కావడంతో విజయవాడ పార్లమెంట్ రాజకీయం హాట్ గా ఉంది. బెజవాడ ఎంపీ సీట్ అంటే ఖర్చు 100 కోట్లు పైమాటేనన్న ప్రచారం కూడా ఉంది. మరోసారి కేసినేని, టీవీపీ మధ్య మాటల యుద్ధం కూడా మొదలైంది. మైలవరం, గుడివాడ నియోజకవర్గాల్లో ఢీ అంటే ఢీ అన్నట్లే ఉంది 2 పార్టీల మధ్య పోటీ. మంత్రి దేవినేని ఉమా ప్రాతినిధ్యం వహిస్తున్న మైలవరం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఎన్నికల ముందు మంత్రి ఉమామహేశ్వరరావు, ప్రత్యర్థి వసంత కృష్ణప్రసాద్ మధ్య తీవ్ర స్థాయిలో ఆరోపణలు, ప్రత్యారోపణలు చోటు చేసుకున్నాయి. పోలీస్ శాఖను మేనేజ్ చేస్తున్నారనే ఆరోపణలతో వాతావరణం ఉద్రిక్తంగా మారింది. చివరికి కొందరు పోలీస్ అధికారులపై వేటుతో మైలవరంలో ముందస్తుగానే పొలిటికల్ టెన్షన్ ఉంది. 4 సార్లు గెలిచిన ఉమా తన పట్టును నిలబెట్టుకునేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. ఇక దేవినేనిని విజయ పరంపరకు అడ్డుకట్టు వేయాలని వసంత పట్టుదలతో ఉన్నారు. 1999లో తన మీద గెలిచి ఉమాపై రివెంజ్ తీర్చుకునేందుకు వసంత అన్ని ఎత్తుగడలు వేస్తున్నారు. ఇక ప్రెస్టీజియస్ సీట్లలో ముఖ్యమైనదైన గుడివాడ కూడా ఉత్కంఠ రేపుతోంది. టీడీపీ నుంచి రాజకీయ జీవితాన్ని ప్రారంభించి ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న కొడాలి నాని అవకాశం దొరికినప్పుడల్లా టీడీపీ అధినేతను టార్గెట్ చేసుకుంటున్నారు. కొరకరాని కొయ్యగా ఉన్న కొడాలిని ఓడించడానికి మాజీ మంత్రి దేవినేని నెహ్రూ కొడుకు అవినాష్ ని రంగంలోకి దించింది టీడీపీ. మరోవైపు గుడివాడలో విజయ పరంపర కొనసాగిస్తాననే ధీమాతో ఉన్నారు కొడాలి.